హలో అండి. నా పేరు వైష్ణవి. నేను 'షిరీన్ శ్రీరామ్' సార్‌తో 'ప్రేమించొద్దు' అనే ఫిల్మ్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాననమాట. సో, స్టార్టింగ్‌లో ఈ ఫిల్మ్‌కి మేము 60 సీన్స్ అనేది రాసాము. మనం కొత్త ప్రొడక్షన్ హౌస్‌ని మీట్ అవ్వబోతున్నాము. వాళ్ళకి గీతా ఆర్ట్స్ నుంచి టై అప్ అయి ఉందని చెప్పారు. తర్వాత తెలిసిందేంటంటే అది అమృత ప్రొడక్షన్స్ అనమాట. సంపూర్ణేష్ బాబుని గూడా కలిసాను. దిస్ ఇస్ ద ఫోటో అనమాట. ఆ రూమ్‌లో ఆ 60 సీన్స్ కాస్త 116 సీన్స్ అయ్యాయన్నమాట. ఆ 116 సీన్స్ కూడా నేనే నా ఓన్ హ్యాండ్స్‌తోని మార్కర్ బోర్డ్ పైన రాసాను. ఇది నేను, ఇది వెనకాల సీన్స్ అనమాట. ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా? ఎనీథింగ్ అంటే డ్రాఫ్టింగ్ అనేది నేనే చేశానక్కడ. సెపరేట్ అయ్యాక మేము 'ప్రేమించొద్దు' తెలిసి తెలియని వయసులో 'ప్రేమించొద్దు' అనే టైటిల్‌తోని మళ్ళీ రీనేమ్ చేశామనమాట. సో, ఒకరోజు ఏమైంది అంటే నేను 'బేబీ' మూవీ పోస్టర్ అనేది చూసాను. సో, వెళ్ళాను. సో, చూస్తూ ఉంటే నాకు ప్రతి ఒక్క సీన్ నేను చూస్తూ ఉంటే నాకక్కడ టెన్షన్, పానిక్‌నెస్ అనేది స్టార్ట్ అయ్యి బాధేసింది. ఇంటర్వెల్ వరకే వచ్చేసింది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్నీ గూడా నేను రాసిన సీన్సేనండి. అంటే మా డైరెక్టర్ సార్, షిరీన్ సార్ చెప్పే సీన్స్ అన్నీ గూడా నరేట్ చేస్తూ ఉంటే నేను రాసాను. నా ఓన్ హ్యాండ్స్‌తో నేను రాసాననమాట. ఆల్మోస్ట్ 25-30 సీన్స్ అండి అందులో కాపీ కొట్టినవి. షిరీన్ నీ దగ్గర నుంచి నేను తీసుకున్నాను ఇది అని చెప్పి కాపీ రైట్స్ కానియండి, ఏది గూడా చేయలేదు. సో, ఇంటర్వెల్‌లో నేను కాల్ చేసి చెప్పాను సార్‌కి, సార్ ఈ మూవీ అనేది మన దగ్గర నుంచి కాపీ కొట్టింది సార్. ఈ సీన్స్ అనేది నేను రాసాను సార్. అందులో మేజర్‌గా చాలా సీన్స్ ఉన్నాయి గదా! ఇది సార్ మనం చేసినది మన ఇన్ని ఇయర్స్ కష్టపడిందంతా కూడా వేరే వాళ్ళు తీసేసుకున్నారు సార్, కాపీ చేసేసారు అని చెప్పి నేను చెప్పాను సార్‌కి. మీరెలా చెప్పగలుగుతారు మీరు రాసాను అని చెప్పేసి సాయి రాజేష్ గారు? నాకు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ మాట్లాడుతుంటే కూడా మీరు రాసిన అని చెప్పారు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రాసిన సీన్ మీరు రాసిన అని చెప్పారు. పక్కనున్న సీన్స్ దొబ్బేసి మీరు రాసిన అని చెప్పేసి గిఫ్ట్ సీన్స్ కాపీ చేశాడు. అప్పుడు కూడా కనీసం అంత పెద్ద యాక్టర్‌తోని కూడా అబద్ధం చెప్పించాడు. కనీసం అప్పుడన్నా లేదండి ఈ సీన్ ఒక అమ్మాయి రాసింది లేదా నా ఫ్రెండ్ షిరీన్ దగ్గర నుంచి తీసుకున్నాను అని చెప్పున్న వి వుడ్ హావ్ ఫెల్ట్. మాకు రెస్పాన్స్ ఏమొచ్చింది అనంటే నేను మీకు చెప్తామనమాట. రెస్పాన్స్ ఏంటంటే సాయి రాజేష్ గారు ఈ స్టోరీ అంట షిరీన్ సార్‌కి చెప్పారంట. ఆయనే షిరీన్ సార్‌కి నరేట్ చేస్తే షిరీన్ సార్ రాసారంట స్టోరీని. అమృత ప్రొడక్షన్ ఈస్ లుకింగ్ ఫర్ అవర్ ఫ్రెష్ టాలెంట్ ఫర్ అన్ అప్‌కమింగ్ తెలుగు మూవీ. ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ నీలం. ఇక్కడ క్లియర్‌గా చూడండి. ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ నీలం. డైరెక్టెడ్ బై అని కూడా లేదు ఇక్కడ ఎక్కడ కూడా. ప్రొడ్యూస్డ్ బై సాయి రాజేష్ నీలం. డైరెక్టెడ్ బై షిరీన్ శ్రీరామ్. ఇక్కడ ఈ పోస్టర్‌లో అమృత ప్రొడక్షన్ లోగో ఉంది. సాయి రాజేష్ నీలం అని ప్రొడ్యూసర్ అని ఉంది. అండ్ ఇక్కడ షిరీన్ శ్రీరామ్. సో, ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఇంకోటి మెన్షన్ చేశారు. ఏంటంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ ప్లాట్ అని చెప్పారు. ఎక్కడండి? ఎక్కడ కామన్? ఓకే. నార్మల్‌గా ట్రయాంగిల్ లవ్ స్టోరీ కామన్ అని చెప్తాను. కానీ ఒక బస్తీ అమ్మాయి సైమల్టేనియస్‌గా ఒక బస్తీ అబ్బాయిని అండ్ ఒక రిచ్ అబ్బాయిని లవ్ చేసినట్టు ఏ స్టోరీ ఉందండి? ఏ మూవీలో ఉంది? ఏ ప్లాట్‌లో ఉంది? ఒక్కసారి చూపించండి మాకు. మేమింత అమ్మాయిని ట్రెడిషనల్‌గా, నీట్‌గా చూయిస్తే వీళ్ళేమో ఒక అమ్మాయిని ఇంత బ్యాడ్‌గా చూయించారండి. యూ కెన్ సీ పోస్టర్‌లోనే ఎంత వరస్ట్‌గా ఉందంటే. సో, ఫైనల్‌గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నా కెరీర్‌లో ఎన్నో రకాల కాపీస్‌ని చూసానండి. అంటే వేరే లాంగ్వేజెస్‌లో డబ్ చేసినవి, రీమేక్ చేసినవి, హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన సీన్స్‌ని ఎన్నో చూసాను కానీ, ఇక్కడ విచిత్రంగా ఏంటంటే, విచిత్రం అనుకోవాలో లేకపోతే వెర్రితనం అనుకోవాలో నాకు తెలీదు. పక్క డైరెక్టర్స్ అసిస్టెంట్స్ అంటే మన అసిస్టెంట్స్ కూడా కాదు. పక్క డైరెక్టర్ అసిస్టెంట్స్ దగ్గర నుంచి సీన్స్ కాపీ కొట్టి మన మూవీలో ఏసుకోవడం అనేది చాలా వరస్ట్ అండ్ చాలా చెత్త. మీరు చాలా గ్రేట్ అండి. థాంక్ యూ.